హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో లోపల కాలేజీని ఏ విధంగా చూజ్ చేసుకోవాలని తెలుసుకుందాం. సో స్టూడెంట్ ఆధారంగా అంటే గుడ్, యావరేజ్, బిలో యావరేజ్ స్టూడెంట్ ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, గవర్నమెంటా, ఆటోనమసా, ప్రైవేట్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ విద్యార్థి స్థాయి అంటే వాళ్ళ మార్కులు కానీ ప్రతిభ ఆధారంగా గుడ్ స్టూడెంట్స్ కానీ, నెక్స్ట్ యావరేజ్ స్టూడెంట్స్, నెక్స్ట్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఉన్నట్టయితే వాళ్ళు ఏ కాలేజ్ చూజ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ వన్, గుడ్ స్టూడెంట్స్ అంటే 80% ఎబోవ్ కానీ ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు అంటే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ కాలేజ్ చూజ్ చేసుకోవాలి. మనకున్న ఆప్షన్స్ కనుక చూసుకున్నట్టయితే గవర్నమెంట్ కాలేజీలు అంటే యూనివర్సిటీ కాలేజీలు కానీ, యూనివర్సిటీస్ కానీ, నెక్స్ట్ ఆటోనమస్ కాలేజీలు, నెక్స్ట్ ప్రైవేట్ కాలేజీలు. సో వీటి లోపల ఫస్ట్ వన్ గవర్నమెంట్ కాలేజ్ కనుక చూసుకున్నట్టయితే ఎవరైతే బ్రైట్ స్టూడెంట్ ఉన్నారో 80% కంటే ఎక్కువ మార్కులు వచ్చే స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక గవర్నమెంట్ కాలేజ్ కనుక చూజ్ చేసుకున్నట్టయితే లైక్ ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీ, ఉస్మానియా, జేఎన్టీ ఇలాంటి గవర్నమెంట్ కాలేజ్ లోపల ఈజీగా వాళ్ళకు ఛాన్స్ వస్తుంది. అంటే మామూలుగా వాళ్ళు ఎంట్రన్స్ రాయడం ద్వారా సీట్ అయితే ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ అక్కడ ఫీజు విషయానికి వచ్చేసరికి తక్కువ ఫీజు లోపల మంచి సదుపాయాలు ఉంటాయి. అంటే లైక్ లైబ్రరీ కానీ, నెక్స్ట్ హాస్టల్ ఫెసిలిటీస్ కానీ తక్కువ అమౌంట్లో ఉంటాయి. నెక్స్ట్ ఫ్యాకల్టీ కూడా ఏంటంటే ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అయితే ఉండడం జరుగుతుంది గవర్నమెంట్ కాలేజ్ లోపల. నెక్స్ట్ గవర్నమెంట్ అని ట్యాగ్ ఉండడం వల్ల అంటే మనకు జనరల్గా అక్కడ యూపీఎస్సీ కానీ, నెక్స్ట్ పిఎస్యూ కానీ, గేట్ కానీ ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. నెక్స్ట్ ఆ ఇంటర్వ్యూస్ కానీ వాటికి కానీ వెళ్ళినప్పుడు గవర్నమెంట్ వాళ్ళకు ప్రియారిటీ అనేది ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మ్యాక్సిమం అందరికీ సేమ్ ఉంటుంది. బట్ మనకి ఏంటంటే గవర్నమెంట్లో చదవడం వల్ల బుక్స్ అవైలబిలిటీ కానీ ఆల్రెడీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి సో అలాంటి థాట్స్ అనేది ఎక్కువగా గవర్నమెంట్ కాలేజ్లో జాయిన్ అవ్వడం వల్ల వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఉద్యోగ అవకాశాలు కనుక చూసుకున్నట్టయితే మనకు ఎంఎన్సీ కంపెనీ లోపల మంచి ప్లేస్మెంట్ వచ్చే అవకాశం అయితే గవర్నమెంట్ కాలేజీలో చదివే టాప్ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ఈజీగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అదే వాళ్ళు టాప్ అంటే మామూలు బ్రైట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆటోనమస్ కాలేజీలో కనుక చదివేది ఉంటే వాళ్ళకి ఏంటంటే అలాంటి వాళ్ళకు టాప్ కంపెనీ లోపల ప్లేస్మెంట్స్ అయితే ఈజీగా వస్తాయి. అంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ కరిక్యులం సొంతగా ఉంటుంది కాబట్టి అంటే యూనివర్సిటీలో ఉండే సిలబస్ కానీ ఆటోనమస్లో ఉండే సిలబస్ కానీ కంపేర్ చేసుకున్నట్టయితే కొన్ని అడిషనల్గా ఆటోనమస్ కాలేజ్ వాళ్ళు ప్రజెంట్ ఉండే ఇంటర్వ్యూస్కి వాటికి బేస్ చేసుకొని కొన్నిటిని యాడ్ చేయడం జరుగుతుంది. అంటే ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాయి టెక్నాలజీ అంటే కొత్త కొత్త టెక్నాలజీ కోర్సులు యాడ్ చేయడం కానీ, బ్రిడ్జ్ కోర్సులు కానీ అలాంటివి ఉండడం వల్ల జాబ్కు తొందరగా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే కంపేర్ టు గవర్నమెంట్ కాలేజ్తో కంపేర్ చేస్తే కొన్ని మల్టీనేషనల్ కంపెనీ అట్లా లైక్ ఏఏ కానీ అలాంటివి వచ్చినప్పుడు అలాంటి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడానికి వాళ్ళకు ఎక్కువ ప్లేస్మెంట్స్ ఇచ్చే అవకాశం అనేది ఆటోనమస్ కాలేజీలో ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ప్రైవేట్ కాలేజ్ కనుక చూసుకున్నట్టయితే ఎవరైతే బ్రైట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ప్రైవేట్ కాలేజీలో కనుక జాయిన్ అయినప్పుడు సో వాళ్ళు ఒకవేళ ఇఫ్ జాయిన్ అవ్వాలనుకుంటే టాప్ కాలేజీలో జాయిన్ కావాలి. మామూలుగా ఉండే రీజనల్గా ఉండే కాలేజీలతో కంపేర్ చేసుకుంటే వాళ్ళు టాప్ కాలేజీలో జాయిన్ అయితే బెస్ట్ ఉంటుంది. బట్ ఏంటంటే మనకు ఫీజు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అంటే మిగతా వాటితో కంపేర్ చేస్తే అంటే బెడ్స్ పిల్లని కానీ అలాంటి వాటి లోపల జాయిన్ అయినప్పుడు ఏంటంటే ఫీజు అనేది ఎక్కువగా పే చేయాల్సి ఉంటుంది. సేమ్ అదే టైం లోపల మనకు కంపెనీ లోపల అంటే ఏదైతే ప్రైవేట్ కాలేజీలో ఉంటాయో వాటి లోపల ఎంఎన్సీ జాబులు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది బ్రైట్ స్టూడెంట్స్కి వచ్చేసరికి. నెక్స్ట్ యావరేజ్ స్టూడెంట్స్కి వచ్చేసరికి మనకి ఏంటంటే గవర్నమెంట్ కాలేజీలో కనుక యావరేజ్ స్టూడెంట్స్ ఆటోనమస్ కాలేజీలో ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయితే ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ వన్ గవర్నమెంట్ కాలేజీలో కనుక చేరిన అనుకోండి ఒక యావరేజ్ స్టూడెంట్ అనేవాళ్ళు సో వాళ్ళకి ఏంటంటే ఈజీగా చూసుకున్నట్టయితే ఇక్కడ వాళ్ళకు స్కోర్ ద్వారా అంటే వాళ్ళకి ఏదైతే స్కోర్ ఉంటుందో ఆ స్కోర్ రావడానికి కొంచెం కష్టపడుతుంటారు. సగటు మార్కులతో తక్కువ ఫీజుతో వాళ్ళకు ఆటోమేటిక్గా అంటే కంపేర్ చేసుకుంటే ఫీజు అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ గేట్ కానీ, క్యాట్ కానీ ఇలాంటి పరీక్షల లోపల వీళ్ళకు కంపేర్ టు అంటే మంచిగా చదివే వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళకి కొంచెం ఎక్కువ శ్రద్ధ అవసరం ఉంటుంది. సో ఉద్యోగ అవకాశాలు కనుక చూసుకున్నట్టయితే వీళ్ళు ఏంటంటే కొంచెం కంపేర్ టు హయ్యర్ స్టడీస్తో కంపేర్ చేస్తే గవర్నమెంట్ కాలేజ్ లోపల వీళ్ళంతా షైన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆటోనమస్లో అయితే వీళ్ళకు ఎవరైతే యావరేజ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఏంటంటే ఆటోనమస్ కాలేజ్లో జాయిన్ అయినప్పుడు కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు అంటే పాస్ అవ్వడం కానీ. ఎందుకంటే ఆటోనమస్ కాలేజ్లో వాళ్ళ పేపర్ వాల్యుయేషన్ ఉంటుంది, వాళ్ళు కొంచెం వాటికి సంబంధించిన బ్రిడ్జ్ కోర్సులు కండక్ట్ చేస్తారు కాబట్టి నెక్స్ట్ మంచి స్కోరు, ప్రాజెక్ట్ వర్క్, స్కిల్ డెవలప్మెంట్ దృష్టి పెడితే మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. గవర్నమెంట్తో కంపేర్ చేస్తే వీళ్ళకు ఆటోనమస్ కాలేజ్ అనేది బెస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ప్రైవేట్ కాలేజ్ కనుక చూసుకున్నట్టయితే యావరేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అయితే సో ఫీజు అనేది ఎక్కువగా ఉంటుంది. ప్లేస్మెంట్లు కూడా లభించే అవకాశం కూడా అంటే కంపేర్ చేసుకుంటే యావరేజ్ ఆటోనమస్ తోటి కంపేర్ చేస్తే ప్రైవేట్ కాలేజ్లో కూడా తక్కువగా ఉంటుంది.
ఎక్కువగా బీపీఓలు అంటే మిడిల్ లెవెల్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అట్లాంటి వాటి లోపల జాబ్స్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఇది యావరేజ్ స్టూడెంట్స్కి వచ్చేసరికి. నెక్స్ట్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కనుక చూసుకున్నట్టయితే ఈ 3 కాలేజ్ లోపల గవర్నమెంట్ కాలేజ్లో చూసుకున్నట్టయితే వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ దానిలో సీట్ వచ్చే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో సీట్ పొందడం అనేది కష్టంగా ఉంటుంది. గవర్నమెంట్ కాలేజ్లో కనుక వెళ్తే సో తక్కువ ఫీజులో కంప్లీట్ చేయొచ్చు. బట్ ఏంటంటే సెల్ఫ్ స్టడీస్ మెలకు అలా ఎక్కువగా అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు లైబ్రరీని యూజ్ చేసుకోకపోవడం కానీ, సో కొన్ని గవర్నమెంట్ కాలేజీలలో ఫ్యాకల్టీస్ కొరత ఉన్నప్పుడు సో యావరేజ్ స్టూడెంట్ గెట్ ఇన్ కాగలుగుతారో బిలో యావరేజ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు కంపల్సరీగా వాళ్ళకు ఎవరైతే ఫ్యాకల్టీ అవసరమైతే కంపల్సరీ అవసరం ఉంటుంది. సో ఉద్యోగ అవకాశాలు కూడా ఏంటంటే కంపేర్ టు యావరేజ్ స్టూడెంట్ అబోవ్ యావరేజ్ స్టూడెంట్స్తో కంపేర్ చేస్తే బిలో యావరేజ్ స్టూడెంట్కు కొంచెం తక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. ఆటోనమస్ కాలేజ్లో ఏంటంటే వీళ్ళకు కొంచెం బెటరే కంపేర్ చేసుకున్నట్టయితే గవర్నమెంట్ కాలేజ్తో పోలిస్తే. సో వీళ్ళకి ఏంటంటే వాటికి సంబంధించిన ఏవైతే మెరుగైన లెక్చరింగ్ సదుపాయాలు కానీ మార్కులు తక్కువ ఉన్న విద్యార్థులు కొత్తగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఉద్యోగ అవకాశాలు కనుక చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో ప్రాక్టికల్ స్కిల్స్ కానీ సెల్ఫ్ లెర్నింగ్ పెంచుకునే అవకాశం అనేది ఎంఎన్సీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. సో వీళ్ళు బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఒకవేళ ప్రైవేట్ కాలేజ్లో చేరితే ఏంటంటే తక్కువ మార్కులున్న ప్రైవేట్ కాలేజ్లో సులభంగా అడ్మిషన్ వస్తుంది వీళ్ళకి ఫస్ట్ వన్. అయితే ప్లేస్మెంట్లో నిర్దిష్ట సంస్థలు మాత్రమే అంటే కొన్ని వాళ్ళకి ఏవైతే మామూలుగా అండర్స్టాండింగ్ ఆఫ్ మెమరాండం ఉంటుందో అలాంటి సంస్థల్లో మాత్రమే జాబ్స్ వస్తాయి. సో వీళ్ళు కనుక సాఫ్ట్వేర్ లాంటి ఏవైనా జాబ్స్ కోసం అయితే కంపల్సరీ స్కిల్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఈ మూడింటిని కంపేర్ చేసి చూసుకున్నట్టయితే ఎవరైతే ఉంటారో గుడ్ స్టూడెంట్ ఉంటారో వాళ్ళకు ఎక్కువ గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ కావడం బెస్ట్. ఎందుకంటే తక్కువ అమౌంట్ లోపల వాళ్ళకు బెస్ట్ ఛాయిస్ అయితే రావడం జరుగుతుంది. సో ఆటోనమస్ కాలేజీలు కూడా బెస్టే. బట్ ఏంటంటే వాళ్ళు టాప్ కంపెనీలో జాయిన్ కావడానికి ఎక్కువ ఇన్కమ్ వచ్చే కంపెనీస్లో జాయిన్ కావడానికి బెస్ట్ ఉంటుంది. సో ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయితే బెస్ట్. వాళ్ళ ఫ్లెక్సిబిలిటీని బట్టి దగ్గరలో ఉన్న కాలేజీలో జాయిన్ కావచ్చు. బట్ గవర్నమెంట్ ఆటోనమస్లో ఉన్నంత బెనిఫిట్స్ అయితే దానిలో ఉండకపోవచ్చు. నెక్స్ట్ యావరేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గవర్నమెంట్ కాలేజీలో సీట్ రావడం కొంచెం కష్టపడే సీట్ వస్తుంది. మంచి ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫీజు ఎక్కువైనా పర్లేదు కానీ టాప్ కాలేజీలో జాయిన్ అయితే బెటర్. అంటే మామూలుగా ప్రైవేట్ కాలేజీలో కనుక జాయిన్ అయ్యింటే వాళ్ళు టాప్ కాలేజీలో జాయిన్ అయితే బెస్ట్ అవుతుంది. నెక్స్ట్ బిలో యావరేజ్ స్టూడెంట్ ఏవైతే ఉన్నారో వాళ్ళకు గవర్నమెంట్ కాలేజీలో సీట్ రావడం కష్టం ఉంటుంది. నెక్స్ట్ ఆటోనమస్లో అయితే సెల్ఫ్ లెర్నింగ్ అవకాశాలు పొందవచ్చు. అంటే వీళ్ళకి ఏంటంటే ఆటోనమస్లో జాయిన్ కావడం వల్ల బెస్ట్ ఆప్షన్ ఏంటంటే అంటే వాళ్ళకి ఏదైతే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న జాబ్ కెరీర్కి సంబంధించిన ఏవైతే టెక్నాలజీస్ ఉంటారో వాళ్ళకు వాటికి సంబంధించిన టెక్నాలజీ క్లాసులు కానీ నెక్స్ట్ డిప్లొమా అంటే మామూలుగా బ్రిడ్జ్ కోర్స్ కానీ కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రైవేట్ కాలేజీలో అయితే ప్లేస్మెంట్లో తక్కువ స్కిల్స్ అంటే మామూలుగా ప్లేస్మెంట్స్ తక్కువ ఉంటాయి. స్కిల్స్ పెంచుకోవాల్సిన అవకాశం అనేది కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది ఒకవేళ జాబ్ రావడం కోసం. ఇది ప్రైవేట్ కాలేజీ లోపల. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.